నమస్తే అండి. ఈరోజు శుక్రవారం వచ్చేసింది. ఇంక 2 రోజులు నీసు తినం మనం. అందువల్ల ఈరోజు సాంబార్ చేస్తున్నా. చూడండి, సాంబార్లో వేసే పదార్థాలు ఏంటంటే చూపిస్తాను. చూడు, ఆయిల్ పెట్టాను, గిన్నెలో ఆయిల్ చూపిరా. ఆయిల్ పెట్టాను. ఆయిల్లో ఇదిగో తెల్లగడ్డ కొంచెం దంచి వేసాను. ఇదిగో ఎండుమిర్చి వేసాను కదా. చూడండి, ఇదిగో ఒకటి చూపి, మెంతులు ఒక గింజ, జీలకర్ర కొంచెం, 4 మిరియాల గింజలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే నేను వేస్తాను మిరియాలు, ఆవాలు కొద్దిగా. చూడండి, ఇవన్నీ వేసి మాత్రమే వేస్తాను. వేగాయి కదా. ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తున్నా. చూడండి, ఎర్రగడ్డ వేస్తున్నా. ఎర్రగడ్డ పెద్దదైతే ఒక గడ్డ సరుకున్నా, సగం ఉత్తరమాతకేస్తే సగం కూరగా ముక్కలు వేసేద్దాం. అయ్యే కదా అప్పుడు చూపిస్తాను. కొత్తిమీర, కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. మనకి సాంబార్ ఎంత కావాలనుకుంటే ఇప్పుడు నేను వేసి ఎంత చింతపండు వేసి గిన్నె నిండా చింతపండు నీళ్ళు చేసి పెట్టుకున్నాం. అవసరంగా కలుపుకోవాలి. మరి చిక్కగా వేస్తే పుల్లగా అయిపోద్ది. అందువల్ల చూడండి, అవసరం ఇట్లా నీళ్ళు లాగే కలిపి ఎడబెట్టుకున్నా గిన్నె. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలాగో చూపిస్తాను. మా పిల్లకాయలకి చూపించినట్టే చెప్తున్నా. చూడండి, దీంట్లో 2 వంకాయలు వేసాను, చిన్నవి 2 దోసకాయలు వేసాను, ఒక మామిడికాయ వేసాను, 4 బెండకాయలు వేసాను. అన్నీ బాగా ఎర్రగడ్డ, 2 టమాటాలు అన్నీ తరిగేసుకున్నాను. బెండకాయలు 4 వేసాను, 2 మునక్కాయలు, సన్నవి మునక్కాయలు 2 వేసాను. అన్నీ తరిగి దీంట్లో బాగా ఒక 10 నిమిషాలు ఉప్పు వేసి నానబెట్టేసేసి ఇప్పుడు ఈ గిన్నె తీసుకుంటున్నాను. చూడండి, అన్నీ గిన్నెకి తీసేసాను కదా ఫ్రెండ్స్. మనం ఇవన్నీ వేసి చింతపండు నీళ్ళు వేసి ఉప్పు, కారం, మిరప్పొడి అన్నీ వేసి కూడా ఉడకబెట్టేసుకోవచ్చు. ఇట్లా గిన్నెలో వేసి ఉడకబెట్టుకుని తర్వాత తిరగమాత కూడా వేసుకోవచ్చు. నేనంటే అన్ని తిరగమాత వేసుకున్నా. చూడు, మీకు ఈజీ అవుతుంది. 2 పనులుగా కాకుండా అన్నీ ఇలా పెట్టుకున్నాను. తిరగమాత వారింది. ఇప్పుడు కరివేపాకు వేస్తా, కొద్దిగా కొద్దిగా వేస్తా. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసి దీంట్లో పోసేస్తా తిరగమాతలో. చూడండి, అన్నీ మళ్ళీ చెప్తాను. అన్నీ వేసి దీంట్లో పోసేస్తాను. ఇంత పోసాను కదా. ఇప్పుడు ఇవన్నీ ఆడుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కొంచెం యాగనియాలి. మరీ యాగబడలే, కొంచెం పచ్చాగా యాగనియాలి. చూడు దగ్గరికి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తా, కరుణ్ లేకుండా ముందు ఉప్పు వేస్తా. చూడండి, ఇప్పుడు పసుపు, పచ్చిమిర్చి కూడా 2 వేసాను. పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకుంటే మిరప్పొడి కూడా వేయబడలేకపోతే కారం సరిపోద్ది. నేను అంటే 2 అయితే ఎక్కువగా చేస్తున్నాను సాంబార్. చూడండి, మిరప్పొడి చూస్తారు కదా. సాంబారు మన ఛానల్లో పెట్టలేదు, ఇప్పుడు పెడతా. రేపు కూడా ఇంకో కర్రీ, నీసులేని కర్రీ చేసి పెడతాను. చూడండి, ఇంగువ పొడి వేస్తుంది. ఇంగువ పొడి ఇప్పుడు మెంతులు, జీలకర్ర పొడి, ఆవాల పొడి కొంచెం ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసేసి బాగా కలగెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది సాంబార్. ఇలాగైతే ఉడకబెట్టి మళ్ళీ కందిపప్పు అయిపోతుంది. కందిపప్పు 1 కప్పు వేసేసి బాగా అంత పప్పు పప్పు వేసాను. ఒక 5 విజిల్లు వేపించి దించేసాను. తీస్తాం, మూత చూపిస్తాం. చూడండి, ఎన్ని వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సాంబార్ పొడి కూడా వేసేస్తాను. చూడు, ముక్కలు వేయిపోతాయి. కొంచెమే వేసుకోవచ్చు, మీరు ఆఫ్ వేసుకోవచ్చు. కొంచెం సాంబార్ ఈ గిన్నెకి
ఈ గిన్నె నిండా అనుకున్న వాళ్ళు ఒక దోసకాయ ఒక బెండకాయ ఒక వంకాయ వేసి ఈ గిన్నె నిండా చేసుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవాలి సాంబార్ పొడి. ఇదిగో అంటే మా పిల్లల్లాగా ఒక ముగ్గురనుకో భార్య భర్త పెట్టాయి ఇది చాలు. కొంచెం సాంబార్ పొడి అంటే కందిపప్పు వేస్తాం కదా మనం, అందువల్ల సాంబార్ పొడి ఉన్నాయనంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. సాంబార్ పొడి కూడా వేసాను కదా. ఏంటి వేయండి చూపిరా ముక్కలు. కొంచెం కొత్తిమీర వేసేస్తాను, అది కొంచెం ఎత్తి పెట్టుకున్నాను. చూడు కొంచెం కొత్తిమీర వేసాను కదా. ఇప్పుడు చింతపండు వాటర్ చూడండి, చింతపండు వాటర్ వేసాను. వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలబెట్టేసుకోవాలా. ఉప్పు చూడాల్సిందంటే చూసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గానే వేసున్నా, మళ్ళీ చూస్తాను. ఉప్పు అంటే తెలియని వాళ్ళు కాబట్టి మీరు పిల్లకాయలు సాంబార్లో కారం కానీ అన్నీ చూసుకోవాలి. ఈ టైంలోనే వేసారు కదా, చూసుకొని అప్పుడు ఏం తక్కువైనా వేసేసుకోవచ్చు మీరు. ఎట్లా ఇది ఉడికే లోపలికి మనం కందిపప్పు చూపిస్తాం ఎట్లా ఉడకబెట్టింది. చూడండి ఫ్రెండ్స్, 5 విజిల్ వేయించాను కందిపప్పు. చూడండి ఎంత బాగా వేయించిందో. 5 విజిల్లు కందిపప్పు 150 గ్రాములు వేసింటా ఫ్రెండ్స్. ఒక 50 గ్రాములు పెసరపప్పు వేసంటే మాకు కొంచెం చిక్కగా అట్లా ఉండాలి. కొంచెం పెసరపప్పు మీరు కూడా అట్లా చేసుకోవచ్చు, లేదంటే ఉత్త కందిపప్పు. నేనైతే కందిపప్పు పెసరపప్పు 150 గ్రాములు కందిపప్పు, ఒక 50 గ్రాములు పైన ఉంటుంది పెసరపప్పు వేసాను. ఇప్పుడు దీన్ని బాగా ముద్దకం కూడా పెట్టుకోవడం, వెంటనే మెడిగిపోతుంది. పప్పు నీళ్ళన్నీ వేస్ట్ కాకుండా మనం ఇట్లా కడిగేసేసి కందిపప్పే కదా దీంట్లో పోసుకోవాలి. కందిపప్పు కూడా వేస్తాం. చూడండి ఇదేం పెద్దది ఎనపడలేదు, అది అయిపోయిందంటే మీకు తెలియదు కదా, చూపిస్తా. కొంచెం ఉడకపోయినా కానీ మా పిల్లలకి అంటే ఎట్లా చేసుకుంటే నేనంటే 5 విజిల్ ఇచ్చాక గంధం అయిపోయింది. మీరు ఒకవేళ ఉడకలేదనుకో కొంచెం ఇట్లా అలా పెట్టేసుకుంటే మైనంలాగా ఏమేమి వేసాను దీంట్లో వంకాయలు 2, దోసకాయలు 2 చిన్నయ్యే, 2 మునక్కాయలు, ఒక ఎర్రగడ్డ, టమాటాలు 3 వేసాను. బాగా అన్ని ఒక గిన్నెకి పెట్టుకునేసి ముక్కలు ఉప్పు వేసి కొంచెం ఒక 5 నిమిషాలు నానింది. తర్వాత ఎర్రగడ్డ టమాటా పచ్చిమిర్చి అన్నీ తరుక్కొని తర్వాతలో వేగిన తర్వాత ఈ ముక్కలు కూడా పోసేయండి. పోసేసేసి అవి బాగా వేగిపోతాయి కదా, అప్పుడు మెంతి పొడి, సాంబార్ పొడి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి ఇట్లా పెట్టేసుకోండి. అప్పుడు మీరు ఉప్పు మిరప్పొడి అన్నీ వేసేయండి. వేసారు కదా, అప్పుడు ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంటే ఇంక పళ్ళే బాగా 3 తెల్లులు తెల్లంగానే ఉడికిపోయినాయి ముక్కలు. ఈ కందిపప్పు పోసేసి ఇంకొంచెం వాటర్ పోసేసి కలబెట్టి మనం పొంగు పొంగగానే ఆపేసుకోండి గ్యాస్. చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఇట్లా పొంగి రావాలి బాగా. సాంబార్ ముక్కలు వేసినప్పుడు చూడండి ఎట్లా ఉడుకుతున్నాయి. ఇట్లా ఉడికినప్పుడు మనం చూసుకోవాలి ముక్కలు ఉడికిందా లేదా అని చూసుకొని. ఉడికిపోయింది, 3 పొంగులకే ఉడికిపోతాయి. చూడండి వంకాయ ముక్క కూడా ఉడికింది. ముల్లంగి కంపల్సరీ నేనైతే ముల్లంగి లేదా సాంబార్ వాసనకి బాగుంటుంది వాసన. చూడండి మునక్కాయలు, వంకాయలు అన్నీ ఉడికిపోయాయి, టమాటా ముక్కలు అన్నీ ఉడికిపోయాయి. దోసకాయ ఇప్పుడు ఇది పోసేస్తాం. కందిపప్పు పోసేసి 2 పొంగులు రాయించేసి ఆపేసుకోవటం. చూడండి కందిపప్పు నేనంటే కొంచెం ఎక్కువ వేసేలేదు, మీరు వేయబడ్డా 2 ఉన్నోళ్ళు వేసుకోబడ్డా కొంచెం చాలు. ఇప్పుడు ఆ గిన్నెని కొంచెం నీళ్ళు వేసి కడిగి ఇట్లాగా ఆ పప్పు కూడా వేస్ట్ కాకుండా ఇట్లా కడిగి పోసేసుకోవాలి.
వేసుకున్నారు కదా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇందాక సాంబార్ పొడి మీరు ఏమేమి వేసి వేయించుకోవాలంటే సాంబార్ పొడిలో చెప్తా. కొంచెం కందిపప్పు, అంత కందిపప్పు, పచ్చెనపప్పు, మినపప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, 4 ఎండుమిర్చి వేసి బాగా అన్ని చేసుకొని ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేయకూడదు, బాగా దోరలుగా వేయించుకోవాలి. వేయించుకొనేసి చల్లారిన పాటు మిక్సీకి వేసి ఒక డబ్బాకు పోసి పెట్టుకోవాలి. పోసుకొని ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే బయట అన్నా పెట్టుకోవచ్చు. నెల దాకా వస్తుంది మనకి. అంటే సాంబార్ చేసినప్పుడల్లా వేయలేము కదా, అందుకు. లేదంటే దంచుకోవచ్చు, ఏదైనా చేసి. ఇప్పుడు గుర్తుంది కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు, కందిపప్పు అన్నీ వేసి వేయించుకోవాలి. మెంతులు కూడా వేయించుకునేసి 4 ఎండుమిర్చి వేసి వేయించుకొని మిక్సీకి పట్టేసుకుంటే నెలలో వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు 2-3 ఉన్నోళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటా ఉండొచ్చు. ఆ ప్యాకెట్లు కొని వేసుకోబడలే, టేస్ట్ ఉండదు. ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మాగే కొంది తెల్లగడ్డ వేస్తాం కదా, బాగుంటుంది టేస్ట్గా. మీరు అలా చేయండి పిల్లకాయలు. మా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ చూడు, సాంబారు ఎంత కలర్ఫుల్గా, ఎంత లైట్గా. మనం అంటే కారం అన్నీ తక్కువ వేసుకొని సాంబార్కి చేసుకోవాలి. లేదు అసలు మిరప్పొడి కూడా పడలేదంటే పచ్చిమిర్చిలు ఒక 5-6 వేసామనుకో చాలు మనకి. ఎక్కువ సాంబార్ అయితే మిరప్పొడే వేసుకోవాలి, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూడండి, తెలియదు కదా, సరిపోయండి. నేను వేసింది కొంచెం తక్కువ అంతే. ఇట్లా మామూలుగా తినేటప్పుడు మనం ఉప్పు చూసుకోవచ్చు. దేవుళ్ళకి అట్లా పెట్టాలనుకో, అట్లాంటప్పుడు ఉప్పు చూడకూడదు. మనం ఏ కూరలో కూడా ఉప్పు చూడకూడదు, పప్పులో కూడా చూడకూడదు. మామూలుగా వేసి తీసేయాలి. మనం అంతా పూజ అయిపోయిన పాట అప్పుడు ఉప్పు చూసుకోవచ్చు, సాలపోతే వేసుకోవచ్చు. నేనైతే అట్టే చేస్తాను ఫ్రెండ్స్. ఉడికిపోయి వచ్చింది, ఒక 2 తెల్లులు దళించి దించేస్తా. సాంబార్ రెడీ. మీరు చూడండి, కొత్తిమీర కొంచెం ఇందాక వేసాను, ఇప్పుడు కూడా వేస్తా. కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది సాంబారు. నేను ఎక్కువగానే వేస్తాను. చూడండి, ఇంకొక తెల్లి దళించేసి దించేస్తా. ఉడకతా ఉంది. ఇట్లా తర్వాత ట్రై చేయండి పిల్లకాయలు, పెద్దవాళ్ళైనా మా పిల్లలైనా. మా పిల్లలు అయితే ఇవన్నీ చూసుకొని మా పెద్ద అమ్మాయి అన్నీ చేసుకుంటూ ఉంటుంది. అంతకుముందు మటన్ కర్రీ కూడా రాదు, వాళ్ళిద్దరు కలిసి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తుంది, అమ్మాయి ఒకటే చేసేస్తుంది ఇంట్లో చూసి. తలకాయ కూర కానీ, గారకాయలు అన్నీ ఇట్లా ఎవరి పిల్లలైనా కానీ చూసి నేర్చుకుంటారు. ఇట్లా చూడండి, తెలియకపోయినా మీ పిల్లకాయలకి చెప్పండి మా ఛానల్ చూడమని. చూసి సాంబారు అవి ఇట్లా ఏ కూర చేయాలన్నా పెట్టుంటాం మా ఛానల్లో, చూడమనండి. కొంచెం తెల్లనిచ్చి ఆపేస్తాం. మీరేం కూరలు చేశారు ఫ్రెండ్స్? రైస్ కూడా అయిపోయింది మాది, వైట్ రైస్ అనేసి. అదేం ఈజీ అమ్మా, చేసుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది వంట, కష్టమేం కాదు. అంటే ముక్కలు అవి కోసుకోవాలి. అవన్నీ మీకు 10 నిమిషాలు వంటలు. మాకైతే పోసేస్తాము 10 నిమిషాల లోపల అన్నీ తరిగేసేసి పెట్టుకొని, మీరు కందిపప్పు కూడా ఉడకబెట్టాడు పెట్టుకొని అన్నీ, అప్పుడు సాంబార్ కడుక్కోవాలి. టాటాగా అయిపోద్ది మీకు. కష్టమే అనిపిది సాంబార్. ముక్కలదే మనకు కష్టం అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఉప్పు కూడా కరెక్ట్గా ఉంటుంది. బాగా కొంచెం తెల్లబెట్టేసి ఆపేసి కుక్కర్ కందిపప్పు నీళ్ళు కూడా పోసేస్తాం. కందిపప్పు నీళ్ళు కదా,
పెట్టేస్తాను. సొరకాయ అయినా కానీ మనం సొరకాయతోనే సాంబార్ చేసేస్తాం. సొరకాయ అయినా చేసేస్తాం. ముక్కలే ఇవే కావాలండి, అది ఒక సొరకాయ అయినా కానీ నేను చేసేస్తాను సాంబార్. ముల్లంగిలు కూడా వేస్తాను నేను. ఇప్పుడు వేస్తున్నా చిన్న చిన్నవి, అవి పీకి ఒకరోజు ముల్లంగి సాంబారు చూపిస్తాను. ఒకరోజు పెద్దవి కావాలైతే అయిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకొంచెం తెల్లనిచ్చి ఆపేస్తా. బెండకాయ ముక్కలు అన్నీ బాగుంటాయి. ఉడకతా ఉంటేనే అంత బాగా స్మెల్. ఇంగువ అవన్నీ వేసాం కదా, సాంబార్ పొడి ఇంగువ అన్నీ, అంత స్మెల్. ఇప్పుడు ఇది తిని మళ్ళీ సాయంత్రం కూడా ఎత్తి పెట్టుకుని మేము చపాతీలో అట్లా వేసుకుంటాం. అప్పుడు చపాతీలోకి చాలా బాగుంటుంది. ఆ వాసనతోనే చపాతీలు బాగా నేను 2 చపాతీలు చేసుకొని దాంట్లో నానబెట్టుకొని తినేస్తాను నైట్కి. అన్నం కూడా తినం. చూసా కదా ఫ్రెండ్స్, ఇదే నేను చేసిన సాంబారు. మీరు కూడా ఇట్లా చేయండి. చేతరాని పిల్లలు కూడా ఈ వీడియో చూడండి, చూసి మీకు తగ్గట్టు కొంచెం కొంచెం వేసుకొని చేసుకొని పిల్లలకి తెలియకపోయినా మీ పేరెంట్స్ని అయినా చెప్పమనండి. మా ఛానల్లో అన్నీ ఉంటాయి, మీరు తినే కూరలు కూడా అన్నీ పెడతారు. చూసి మీరు మా ఛానల్ని లైక్ చేయండి. ఇంకేం ఫ్రెండ్స్ చూడండి, నేను ముక్కలు కూడా తిని చూపిస్తాను. రైస్ కూడా అయిపోయింది. ఇదిగో వేడి వేడి రైస్. నాకైతే ఇడ్లీలోకి సాంబార్ ఇష్టం. ఇట్లా సాంబార్ వేసుకుంటాం. బెండకాయ ముక్కలు అన్నీ నేను ఒక్క ముక్కలే తినేస్తాను. ఇట్లా వేసుకొని చూసారు కదా, సాంబారు టేస్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు. అన్నీ కరెక్ట్గా వేసుకుంటాను నేను. మీరు కూడా మా వీడియో చూసి సాంబారు చేతరానోళ్ళు చూసి ఇట్లా నేర్చుకోండి. చూడండి, ఇడ్లీలో కూడా సూపర్గా ఉంది సాంబారు. వేడి వేడి సాంబారు ఇడ్లీ చేసుకొని కూడా తినచ్చు. రైస్ కూడా బాగుంది. రైస్లోకి ముల్లంగి ముక్కలు, బెండకాయ ముక్కలు అన్నీ కాలుతున్నాయి ఫ్రెండ్స్. ఆపేస్తాం. ఇంకా ఫ్రెండ్స్ అయిపోయింది సాంబారు. నేను అటు చేసాను, అటే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్.